నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో పార్టీ ఎందుకు ఆశించిన స్థాయిలో బలోపేతం కావడం. పదవుల పంపకాలపైన సీనియర్ నేతల అసంతృప్తి పార్టీకి తలనొప్పిగా మారిందా? కొందరు నేతలు పార్టీ మార్పు పైన ఆలోచిస్తున్నారనే ప్రచారం వెనుక నిజమెంత? ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీలు జిల్లాలో తమ రాజకీయ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం అంతర్గత సమస్యలతోటి సతమతం అవుతుందనే చర్చ జరుగుతోంది. నిర్మల్ కాంగ్రెస్లో అసంతృప్తి సెగలు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? లెట్స్ వాచ్. నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో పార్టీ ఎందుకు బలహీనపడుతోంది? సీనియర్ నేతల అసంతృప్తి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోందా? కొందరు నేతలు పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నారా? ఇవన్నీ ఇప్పుడు రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పార్టీ బలోపేతానికి సరైన నాయకులను ఎన్నుకోవడంలో పార్టీ అధినాయకులు విఫలం కాగా, రాజకీయ అనుభవం లేని వారికి, పదవులు ఉన్నవారికే పదవిని పై లుక్కలుక్కలు మొదలయ్యాయి. జిల్లాలో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఆధిక్యం దీంతో మరింత దిగజారుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని కార్యకర్తలు భావించారు. అయితే కేంద్ర రాష్ట్ర పదవులు చేపట్టిన వారిని సైతం పక్కన పెట్టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్కి ఇవ్వడం కొందరు సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారితీసిందనే ప్రచారం జరుగుతోంది. అయితే బొజ్జు పటేల్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే చర్చ నడుస్తోంది. కేవలం పార్టీ సమావేశాలకు మమ అన్నట్లుగా హాజరై వెళ్లిపోతున్నారట. జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టిన బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, కింది స్థాయి కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్లకు కనీసం రాష్ట్ర స్థాయి పదవులైనా ఇవ్వకపోవడంతో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకతలు మొదలయ్యాయి. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులకు అవకాశం రాకపోవడం, రాజకీయ అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నప్పటికీ వారికి తగిన ప్రాధాన్యం దక్కలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టులు లేదా కీలక బాధ్యతలు కూడా దక్కకపోవడం అసంతృప్తికి కారణమైందని సమాచారం. జిల్లాలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కావడం, ముఖ్యమంత్రి రేవంత్ కు సన్నిహితుడు కావడంతో ఆయనకు డీసీసీ పదవి కట్టబెట్టారట. కాకపోతే జిల్లా కేంద్రంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో పాటు ముధోల్, నిర్మల్ నియోజకవర్గాల్లో ఎలాంటి క్రియాశీలక కార్యక్రమాలు చేపట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లా ప్రజల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువైందనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదనే టాక్ నడుస్తోంది. మరోవైపు సీనియర్ నాయకుల పదవుల ఆకాంక్ష కారణంగా పార్టీలో సమన్వయం లోపించి వ్యతిరేకత మొదలైంది. దీంతో సీనియర్ నేతలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు సీనియర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పొరుగున ఉన్న బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లాలో క్రియాశీలకంగా పావులు కదుపుతున్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఇటు అనిల్ జాదవ్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసినట్లు సమాచారం. బీఆర్ఎస్ వైపు కొంతమంది నాయకులు మొగ్గు చూపుతుండగా బీజేపీ వైపు మరికొంతమంది నాయకులు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం నడుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రజా సమస్యలపై పోరాటం, పార్టీ క్యాడర్ను చైతన్యవంతం చేయడం వంటి అంశాల్లో వేగం పెరగాలని కార్యకర్తలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో నిర్మల్, ముధోల్ స్థానాల్ని బీజేపీ గెలుచుకోగా ఖానాపూర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీలో సమన్వయం పెరగడం, సీనియర్లు తగిన గుర్తింపునివ్వడం, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లడం కాంగ్రెస్ కు కీలకంగా మారింది. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నిర్మల్ కాంగ్రెస్ లో వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? పార్టీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? రాబోయే రోజుల్లో జిల్లా రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.